హాయ్ అండి. వెల్కమ్ టు సిరి వంటలు. ఈరోజు మన ఇంట్లో ఎండు రొయ్యల టమాటా కర్రీ. అదెలా చేసింది మా అమ్మ అనేది ఇప్పుడు చూసేద్దామే. దానికోసం ఎండు రొయ్యలు, టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర, ఆవాలు, రుచికి సరిపడా ఉప్పు, కారం, నూనె. ఇంక స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి, ఒక కడాయి పెట్టేసి, ఎండు రొయ్యలున్నాయి గదా! వాటిని వేయించాలనమాట. అదంతా మట్టి మట్టి ఉంటుంది గదా! అదంతా పోడానికి. సో, దానికోసం ముందు ఎండు రొయ్యలకి కొంచెం తలకాయ, కొంచెం తోక ఉంటుంది గదా! అవి కొంచెం తీసేయాలి. తీసేసి తర్వాత వేయించాలి. ఒక 5 మినిట్స్ వేయించిన తర్వాత పక్కన పెట్టుకోండి. అవన్నీ అలా ఉండాలి. కొంచెం కలరొచ్చినట్టు అనిపిస్తాయి. అవన్నీ తీసేసి పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక 1 ½ గ్లాస్ వాటర్ పోసేసి కడిగేసి పెట్టుకోవడానికండి. వాటర్ పోసి 2-3 మినిట్స్ ఉంచాలి. ఉంచేసి దాంట్లో కొంచెం ఉప్పు కూడా కలపండి. కలిపేసి అగో అలా నానబెడుతుంది కదా మా మమ్మీ. అలా పెట్టండి. ఓ 2 మినిట్స్. దాని తర్వాత మంచిగా తీసేసి వాటిని బాగా పిండేసి పక్కన పెట్టేసుకోండి. అవిటినే యాక్చువల్లీ వీటిని ఫ్రెష్ చేయలేం కాబట్టి ఇలా చేస్తే బావుంటుందనమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి, ఒక కడాయి పెట్టేసి, దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అవి 2 వేసేయండి. అవి బాగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయలుంటాయి గదండీ! వీటిని వెయ్యాలి. ఆ ఉల్లిపాయలు మొత్తం ఒక బ్రౌన్ కలర్ వచ్చే వరకు, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. దాని తర్వాత మనకింక కొత్తిమీర, కరివేపాకు ఇవి అన్నీ వేసేసి బాగా వేయించండి అన్నిటిని. ఎంత బాగా వేగితే అంత బావుంటుంది కర్రీ. ఇది చాలా సింపుల్. టమాటా కర్రీ వచ్చిందంటే ఇది ఈజీ. దాని తర్వాత రొయ్యల్ని వేయండి. ఎండు రొయ్యల్ని వేసేసి వాటిని గూడా బాగా ఫ్రై చేయండి. ఆల్రెడీ ఒకసారి మనము రోస్ట్ లాగా చేసాం గాబట్టి, వీటిని కొంచెం ఇలా ఆయిల్‌లో మళ్ళీ ఫ్రై లాగా చేస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించండి. అల్లం వెల్లుల్లి వేస్తే ఆ స్మెల్లొస్తుంది. అబ్బా! సూపరండి అసలు. తర్వాత కొంచెం చిటికెడంత పసుపంటారు గదా! వేసేయండి. వేసేసి చూడండి. అది వేయించడం మా మమ్మీ అసలు ఎక్స్‌పర్ట్. దాని తర్వాత టమాటాలేయండి తర్వాత. టమాటాలు వేసి వేయించండి. యాక్చువల్లీ ఇందులో టమాటాలు చిన్న చిన్నగా గూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం పెద్దగా కట్ చేస్తే బావుంటుంది అని చెప్పి నా సజెషనే ఇచ్చాననమాట. అలా వేసేసి తర్వాత ఉప్పేయండి. ఉప్పు తగినంత ఉప్పేసుకోండి. దీంట్లో మా అమ్మ 1 ½ స్పూన్ వరకు యేసుంటది. కరెక్ట్‌గా సరిపోద్దని. అంటే 1 ½ స్పూనే వేయమని గాదు. మీకు రుచికి సరిపడా వేసుకోండి. తర్వాత ఒక 5-10 మినిట్స్ అలా ఉంచేయండి మూత పెట్టేసి. తర్వాత చూడండి కొంచెం మగ్గినట్టు అనిపిస్తుంది. ఆ మగ్గిన టమాటాని దాంట్లో కొంచెం కారం వేసి బాగా కలిపేయండి. మన కారం గూడా మన ఇంట్రెస్టే. మనకెట్లా నచ్చితే అలానే వేసుకోవాలి. సో, అలా ఫ్రై చేసి పెట్టండి. ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఫ్రై అవ్వడానికి ఒక 5-10 మినిట్స్ పడుతుంది. ఆ 5-10 మినిట్స్ మూత పెట్టేసి పెట్టండి. 5 మినిట్స్ తర్వాత చూడండి ఎలా ఉందో. సూపర్‌గా ఉంటుందండి. యాక్చువల్లీ ఇలానే తినేయొచ్చు ఫ్రైగా. కానీ నాకు పులుసు గావాలి, పులుసులాగా గావాలి అని చెప్తే మా అమ్మ కొంచెం వాటర్ పోసింది. సో, ఒక 1 గ్లాస్ వాటర్ పోసుంటది. పోసేసి మొత్తం మంచిగా ఉడకనిచ్చిందనమాట వాటిని. నీట్‌గా మెల్లగా అలా మెల్లిగా చేస్తేనే అవన్నీ విరిగిపోకుండా ఉంటాయండి. అలా కలిపేసి ఇప్పుడు ఒక 15 మినిట్స్ వరకు అలానే ఉంచండి. మగ్గుతూ ఉంటాయి. దాని తర్వాత చూడండి ఒక 15 మినిట్స్ తర్వాత ఇదిగో ఇలా ఉంటుందన్నమాట. యాక్చువల్లీ రొయ్యల టమాటా చాలా తక్కువ మంది తింటారు. ఇలా చేసి చూడండి అందరూ తింటారు. దాని తర్వాత కొంచెం ధనియాల పొడి, తర్వాత కొంచెం గరం మసాలా వేసేసి వేయించేయండి. ఒక 5 మినిట్స్ పెట్టండి.
చాలా మంచి స్మెల్‌తోని, చాలా టేస్టీ అయిన రొయ్యల టమాటా కర్రీ రెడీ మనకి. ఇంకేంటి ఆలస్యం? తినేయండి అయిపోయింది కర్రీ. చూస్తారేంటి? వెళ్లి జేసుకొని తినేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సిరి వంటలు. మా అమ్మ చేతి వంటకాలు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. స్టవ్ ఆఫ్ చేసేయండే. లేకపోతే మాడిపోయిద్ది. సరే అండి. మళ్ళీ ఉంటానే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ అగైన్.